డిస్కస్ చేసుకున్నాం. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లైక్ జిఎల్ పోస్టింగ్ ఇవన్నీ కూడా చేసేసుకున్నాం. సో టుడే క్లాస్లో మనం అకౌంట్స్ పేయబుల్లోకి ఎంటర్ అవుతున్నాం. అకౌంట్స్ పేయబుల్లోకి ఎంటర్ అవ్వడం జరుగుతుంది. ఓకే, ఈ అకౌంట్స్ పేయబుల్ అనేది ఏ పర్పస్ మీద ఎందుకు ఉపయోగపడుతుంది, ఈ అకౌంట్స్ పేయబుల్ వల్ల యూజెస్ ఏంటి అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఓకే, స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. సో యాక్చువల్గా అకౌంట్స్ పేయబుల్ అనేది ప్రతి క్లయింట్ ఆర్గనైజేషన్లో చాలా చాలా వెరీ ఇంపార్టెంట్ కీ రోల్ మెయింటైన్ చేస్తుంది. ఎందుకు అంటే ప్రతి ఒక్క వెండర్ కూడా డైరెక్ట్గా క్యాష్ కానీ చెక్ కానీ తక్కువ జరుగుతాయి. ప్రతిది కూడా ఎక్కువ మొత్తంలో పర్చేజ్ చేస్తాం కాబట్టి అప్పుగా ట్రాన్సాక్షన్స్ ఎక్కువ జరుగుతాయి. ఎందుకంటే మన బిజినెస్ లైక్ మన క్లయింట్ బిజినెస్ మార్కెట్లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ రా మెటీరియల్ పర్చేజ్ చేసినప్పుడు క్యాష్ ఆర్ చెక్ ట్రాన్సాక్షన్ చాలా రేర్గా తగ్గుతాయి. ఏదైనా కూడా అప్పుగానే ఎక్కువ జరుగుతాయి. కాబట్టి సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం అకౌంట్స్ పేయబుల్ని యూజ్ చేస్తాం. ఇక్కడ మా స్మాల్ డెఫినేషన్ చూస్తే ఇక్కడ చూడండి. సో అకౌంట్స్ పేయబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. ఇది ఓన్లీ వెండర్స్కి సంబంధించిన డేటాని మాత్రమే రికార్డింగ్ చేస్తుంది, మేనేజ్ చేస్తుంది క్లయింట్ బిజినెస్లో. ఆల్ ఇన్వాయిసెస్ అండ్ డెలివరీస్ ఆర్ మేనేజ్డ్ యాజ్ పర్ వెండర్ రిక్వెస్ట్. Payables are managed as per the payment program and all the payments can be made using checks, transfer, electronic transfers only. ఇప్పుడు మన బిజినెస్ వెండర్స్ దగ్గరికి వెళ్ళి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా లైక్ రా మెటీరియల్ కానీ స్టాక్ కానీ గూడ్స్ కానీ పర్చేజ్ చేస్తుంది, మనం రికార్డింగ్ చేసుకుంటాం. చేసుకున్న తర్వాత మనం ఒక 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో మనం ఏం చేయాలి, మన బిజినెస్ వెండర్స్కి చెక్ రూపంలో కానీ నెఫ్ట్ ద్వారా కానీ ఆర్టీజీఎస్ కానీ ఐఎంపిఎస్ ద్వారా కానీ మనం వాళ్ళకి డబ్బులు అనేది ట్రాన్స్ఫర్ చేయాలి. మ్యాక్సిమం అకౌంట్స్ పేయబుల్ అంటే క్రెడిట్కి ఎక్కువ ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. ఆ వెండర్స్ మాత్రమే డేటా ట్రాన్సాక్షన్ జరుగుతాయి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. వెండర్ డేటా మాత్రమే. ఓకే, సో ఈ వెండర్ మాస్టర్ డేటాలో 3 టైప్స్ ఆఫ్ డేటా ఉంటుంది. జనరల్ డేటా ఉంటుంది, కంపెనీ కోడ్ డేటా ఉంటుంది, పర్చేజ్ డేటా ఉంటుంది. జనరల్ డేటాలో ఏముంటుంది, ఆ వెండర్ యొక్క నేమ్, ఆ వెండర్ యొక్క ప్లేస్ అడ్రస్, అతని కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అతని జిఎస్టీ నెంబర్ అండ్ బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా జనరల్ డేటాలో ఉంటుంది. తర్వాత కంపెనీ కోడ్ డేటాలో రీకాన్ అకౌంట్. రీకాన్ అకౌంట్ అంటే అతను మన ఇండియాలో ఉన్నాడా లేదంటే వేరే కంట్రీ పర్సనా, రీకాన్ అకౌంట్. డొమెస్టికా, ఇంటర్నేషనలా, వన్ టైం వెండరా. తర్వాత పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి అంటే అతను వితిన్ 10 days లోపల అమౌంట్ మనం పే చేసినట్లయితే మనం అతని దగ్గర పర్చేజ్ చేసిన తర్వాత అతను మనకి ఏమైనా క్యాష్ డిస్కౌంట్ కానీ అలాంటివి ఏమైనా ఇస్తాడా ఇవ్వడా. పేమెంట్ మెథడ్స్ ఏమున్నాయి. తర్వాత డన్నింగ్ ప్రొసీజర్ ఏముంది. ఒకవేళ మన బిజినెస్ పర్చేజ్ చేసిన తర్వాత మనం ఇన్ టైంలో డబ్బులు కట్టకపోతే అతను మనకి ఏమైనా నోటీసులు పంపిస్తాడా, డన్నింగ్ ప్రొసీజర్. తర్వాత ఆల్టర్నేటివ్ పే ఆప్షన్స్ ఇస్తాడా ఇవ్వడా. ఇదంతా కంపెనీ కోడ్ డేటాలో ఉంటుంది ఇన్ఫర్మేషన్. తర్వాత పర్చేజ్ డేటా, పార్ట్నర్ ఫంక్షన్స్, కరెన్సీ లేదంటే వేరే దేశాల్లో ఉన్నాడా, మన బిజినెస్ ఏమైనా వేరే దేశాల నుంచి పర్చేజ్ చేస్తుందా, ఓకే, ట్యాక్స్ లయబిలిటీస్ ఎలా ఉన్నాయి, పార్ట్నర్ ఫంక్షన్స్ ఎలా ఉన్నాయి. సో ఇవన్నీ కూడా పర్చేజ్ డేటాలో ఉంటుంది. వెండర్ మాస్టర్ డేటా అంటే ఈ 3 మిక్స్ అయి ఉంటుంది డేటా. ఈ 3 మిక్స్డ్ డేటా కలిగి ఉంటుంది. దీన్నే వెండర్ మాస్టర్ డేటా అంటాం. ఓకే, వీటి యొక్క కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఫస్ట్ వన్, క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్, OBD3. ఓకే, సో తర్వాత దీంట్లో డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ఇండియాలో ఉన్న పర్సన్ అయితే కన్నా డొమెస్టిక్. ఇండియాలో ఎక్కడైనా ఉన్నా అతను మన బిజినెస్, మన క్లయింట్ బిజినెస్ ఇండియాలో ఎక్కడైనా ఏ వెండర్ నుంచైనా పర్చేజ్ చేస్తే డొమెస్టిక్ వెండర్ని తీసుకోవాలి. ఒకవేళ వేరే దేశంలో ఉన్నాడు అనుకోండి, మన బిజినెస్ వేరే దేశం నుంచి స్టాక్ కానీ గూడ్స్ కానీ రా మెటీరియల్ కానీ పర్చేజ్ చేస్తే ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్ తీసుకోవాలి. లేదంటే ఒక్కసారి వెండర్ అయ్యా అనుకో, వన్ టైం వెండర్ అకౌంట్ గ్రూప్ని క్రియేషన్ చేయాలి. ఇది OBD3లో మనం క్రియేషన్ చేస్తాం. తర్వాత క్రియేషన్ ఆఫ్ నెంబర్ రేంజెస్, XKN1. దీంట్లో ప్రీ డిఫైన్డ్గా డిఫాల్ట్గా ఉంటాయి. రియల్ టైంలో అయితే మనం ఓన్గా చేసుకోవాలి. తర్వాత ఆ నెంబర్ రేంజెస్ని మనం అకౌంట్ గ్రూప్స్కి అసైన్ చేయాలి. డొమెస్టిక్ కానీ ఇంటర్నేషనల్ కానీ వన్ టైం కానీ OBASలో అసైన్ చేస్తాం.
తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00లో వెళ్ళి మనం డొమెస్టిక్ ఇంటర్నేషనల్ వన్ టైం వెండర్స్ని క్రియేషన్ చేసుకోవాలి. తర్వాత వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 లేదా FK01లో వెళ్ళి మన బిజినెస్కి ఎక్కడెక్కడ వెండర్స్ ఉన్నారో వాళ్ళని క్రియేషన్ చేసుకోవాలి. వాళ్ళ డేటా, వాళ్ళ పేరు, వాళ్ళ కంపెనీ పేరు, వాళ్ళ అడ్రస్ అవన్నీ కూడా మనం XK01లో చేస్తాం. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60లో అయినా పోస్ట్ చేయొచ్చు, లేదంటే F-43లో అయినా పోస్ట్ చేయొచ్చు. వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే FB L1Nలో వెళ్ళి చూసుకుంటాం. వెండర్ మాస్టర్ చేంజెస్ XK02లో వెళ్ళి వెండర్ ఏదైనా మనం అడ్రస్లు కానీ తప్పు రాసినప్పుడు, మొబైల్ నెంబర్స్ తప్పు రాసినప్పుడు వాళ్ళు అక్కడికి వెళ్ళి మనం క్రియేషన్ చేసుకుంటాం. వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ XK03లో మనం వ్యూ చేస్తాం. వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10Nలో వెళ్ళి వెండర్ బ్యాలెన్స్ వ్యూని చూస్తాం. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఒకవేళ పోస్టింగ్స్ ఎలా ఉంటాయో చూడు. FB60లో మాన్యువల్గా అయితే కనుక రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ట్రేడర్స్, పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ట్రేడర్స్. ఓకే, ఇక్కడ మనకి డెబిట్ వచ్చేసి 40 అవుతుంది, క్రెడిట్ వచ్చేసి 31 అవుతుంది. అదే మనకి GL పోస్టింగ్లో డెబిట్ 40 క్రెడిట్ 50 ఉంది. బట్ వెండర్ పోస్టింగ్ వచ్చేసరికి డెబిట్ 40 క్రెడిట్ 31 అవుతుంది. గమనించాలి. ఇలా ఉంటాయి స్టెప్స్ మనకి. ఓకేనా, అర్థమైందా గైస్? ఏమైనా డౌట్స్ ఉందా? వెండర్ పోస్టింగ్, వెండర్ అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన డెఫినేషన్ కానీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ కానీ అండర్స్టాండ్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శ్రీకాంత్ అండ్ సతీష్ క్లియర్ కదా? యా, వీటికి సంబంధించిన PDF అనేది నేను గ్రూప్లో ఇస్తాను మీకు, మళ్ళీ ఒకసారి చూసుకో. ఒకసారి ఇక్కడ చూపిస్తాను. ఈ మ్యాటర్ అంతా మీరు మళ్ళీ ఒకసారి చదువుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఇక్కడ డొమెస్టిక్ వెండర్స్ని క్రియేషన్ చేస్తాం. రా మెటీరియల్ కానీ పర్చేజ్ అకౌంట్ కానీ క్రియేషన్ చేసుకుంటాం. ఈ డౌన్ పేమెంట్స్, క్యాష్ డిస్కౌంట్స్ అనేది ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. PDF కనబడుతుందా మీకు? SAP ఓపెన్ చేస్తున్నా. చాలా సింపుల్ గైస్, చాలా సింపుల్గా చేయొచ్చు, డోంట్ వరీ. ఓకే, సో ఫస్ట్ వాటిని క్రియేషన్ చేద్దాం. OBD3 న్యూ ఎంట్రీస్, వెండర్ అకౌంట్ గ్రూప్స్ వచ్చేసి న్యూ ఎంట్రీస్లోకి వెళ్ళాలి. మీకు గుర్తు ఉండే విధంగా క్రియేషన్ చేసుకోండి, ప్రతిదీ కూడా రాసుకోండి పక్కన. ఓకేనా? సో ఇక్కడ అకౌంట్ గ్రూప్ కదా, విన్ కదా, నేను చేసింది విన్ 1 అని ఇచ్చుకున్నా. జనరల్ డేటా ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ వెండర్, ఇక్కడ వచ్చేసి వింగ్ అని ఇస్తున్నా. మీకు చెప్పాను కదా జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా ఉంటుందని. ఇక్కడ చూడండి, వీటి మీద క్లిక్ చేస్తే వాటి లోపల మీకు చెప్పాను కదా అడ్రస్, కమ్యూనికేషన్, పేమెంట్, ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉంటాయని. వీటికి క్లిక్ చేస్తే ఇవన్నీ ఉంటాయి. కంపెనీ కోడ్ డేటా, పేమెంట్, ట్రాన్సాక్షన్స్ చూడండి, పేమెంట్ మెథడ్స్, పేమెంట్ బ్లాక్, టాలరెన్స్ గ్రూప్ ఇవన్నీ ఉంటాయి. పర్చేజింగ్ డేటా, పార్ట్నర్స్ యూసేజ్, టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్, ఈ డేటా అంతా కూడా ఉంటుంది. సేవ్ చేస్తున్నా. డొమెస్టిక్ వెండర్, క్రియేట్ రిక్వెస్ట్ ఇది ఇస్తున్నాను. అకౌంట్స్ పేయబుల్ రింగ్, సేవ్. డేటా వాస్ సేవ్డ్, ఒకటి క్రియేషన్ చేశాను. నెక్స్ట్ వన్ ఇంటర్నేషనల్ వెండర్ అకౌంట్ గ్రూప్. నెక్స్ట్ తీసుకోండి, ఇక్కడ Win2 అని ఇస్తున్నా. రింగ్, సేవ్ చేయండి. డేటా వాస్ సేవ్డ్. Win3
వన్ టైం. సో వన్ టైం అకౌంట్ గ్రూప్ని టిక్ చేసుకోవాలి. టిక్ చేసుకొని సేవ్ చేయాలి. డేటా వాజ్ సేవ్డ్. ఓకేనా? ఈ మూడింటిని క్రియేషన్ చేసుకున్నాం. ఓకే, మీరు పీడిఎఫ్లో కూడా చూసుకోవచ్చు. ఇక్కడ ఇచ్చేస్తుంటాం. మాన్యువల్ పాత్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, లేదంటే OBD3 డైరెక్ట్గానే క్రియేషన్ చేయొచ్చు. ఓకే, సో నెక్స్ట్ ఏముంది? XKN1. XKN1 చూడండి. /n XKN1 ఎంటర్. ఇంటర్వెల్స్ ఇక్కడ చూడండి 01, 02, 03, 04, 05 ఇచ్చున్నారు. నెంబర్స్ చూడండి, ఇక్కడ 100 నుంచి 199 వరకు ఇచ్చారు. అంటే ఎంతవరకు? ఇక్కడ ఆల్రెడీ మనం 199 యూజ్ చేసేసాం. ఓకేనా? ఈ 01 మన లాంటి వాళ్ళు ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళు ఎక్కువగా 01 తీసుకుంటారు. అది తీసుకోకూడదు మనం. తర్వాత 02, 200 నుంచి 299 అంటే 90 వరకు ఆల్రెడీ యూజ్ చేసినారు. ఇంకా మహా అంటే ఒక 9 నెంబర్లు ఉంటాయి. సో 02 కూడా మనం తీసుకోకూడదు. 03, 300 నుంచి 340 వరకు ఇచ్చారు. ఆల్రెడీ 9 యూజ్ చేసాం. అంటే 300 నుంచి 309 9 ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేశారు. ఇంకా మహా అంటే ఎన్ని ఉంటాయి? ఇంకా 31 నెంబర్స్ ఉంటాయి. తర్వాత 04, 2500 నుంచి 5000 వరకు ఇచ్చారు. సో ఇక్కడ ఆల్రెడీ 39 యూజ్ చేశారు. 39 నెంబర్స్ యూజ్ చేశారు. 04, 05, 600 నుంచి 800 వరకు ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ 609 అంటే 9 ఆల్రెడీ యూజ్ చేశారు. 06, 381 నుంచి 399 వరకు ఉపయోగించారు. సో ఇక్కడ ఆల్రెడీ 5 యూజ్ చేశారు 06లో. తర్వాత 1 నుంచి 99 ఇక్కడ ఆల్రెడీ 15 యూజ్ చేశారు. ఓకే, మనకు తక్కువగా ఏదైతే ఉపయోగించుంటారో వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. 13, ఎందుకంటే ఈ స్టార్టింగ్లో చాలామంది ఈ స్టార్టింగ్లో అయితే తీసుకొని ఉపయోగిస్తూ ఉంటారు చాలామంది స్టూడెంట్స్. కాబట్టి అవి తీసుకోకుండా మీరు ఇక్కడ లాస్ట్లో ఏవైనా ఉంటే తీసుకోండి. 600, 699 ఇక్కడ 9 ఉన్నాయి. అదో ఇక్కడ వచ్చేసి మనకి 14, 15, 16 ఉపయోగిద్దాం. ఓకే, జస్ట్ చూసుకోవడానికి మాత్రం ఈ నెంబర్. నెక్స్ట్ ఓబీఏఎస్ లెవెల్ అసైన్ చేయాలి. మనం ఏం తీసుకున్నామంటే 14, 15, 16 తీసుకున్నాం. /n OBAS పొజిషన్ ఇక్కడ win1 మనం అదేగా క్రియేట్ చేసాము అకౌంట్ గ్రూప్. ఆ 3 వస్తాగా వచ్చేసింటాయి. ఇక్కడ 14, ఇక్కడ 15, ఇక్కడ 16 సేవ్ చేస్తున్నాను. డేటా వాజ్ సేవ్డ్. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00లో సేమ్ ఆ డొమెస్టిక్ ఏవైతే క్రియేషన్ చేసావో వాటి క్రియేషన్ చేయాలి. /n FS00. ఇక్కడ చూడండి, నా ప్రీవియస్ కంపెనీ ఉంది ఇక్కడ, దాన్ని నేను మార్చుకోవాలి. సో ఇక్కడ వెళ్ళి ఈ కంపెనీ తీసేసి వింగ్ అనే కంపెనీ ఇవ్వాలి. వచ్చిందా? ఇప్పుడు వింగ్ అనే కంపెనీ వచ్చేసింది. బట్ ఇక్కడ మాత్రం మారలేదు. ఓకే, PDF ఓపెన్ చేస్తున్నాను. OBS వచ్చేసామా? ఓకే, తర్వాత ఇది పక్కన పెడితే ఇక్కడ చూడండి, లైక్ రీకన్సిలేషన్ అకౌంట్స్ ఉన్నాయి కదా, ఈ మూడింటిని క్రియేషన్ చేయాలి. ఈ మూడింటిని ఇక్కడ చూడండి, డొమెస్టిక్ వెండర్. సో కరెంట్ లయబిలిటీస్లో తీసుకోవాలి. మన కరెన్సీ ఇండియా కాబట్టి INR తీసుకోవాలి. రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్ని సెలెక్ట్ చేయాలి. షార్ట్కి 0001, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067, రీకన్సిలేషన్ అకౌంట్ అంటాం. ఇది మన వెండర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు అక్కడ బ్యాక్ ఎండ్లో అసైన్ చేయాల్సి వస్తుంది ఈ వెండర్స్ని. ఓకేనా? రీకాన్ అకౌంట్ లింక్ అయి ఉంటుంది అనమాట. ఓకే, ఇక్కడ చూడండి, కరెంట్ లయబిలిటీకి సంబంధించిన నెంబర్ మన దగ్గర లేదు. నాకు గుర్తు లేదు. అప్పుడు నేను ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి గైస్? చెప్పండి. కరెంట్ లయబిలిటీస్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయింది అనేది నేను తెలుసుకోవాలంటే ఎక్కడ వెళ్ళి చెక్ చేయాలి? ఎనీబడి చెప్పండి. OBY6.
Y6 శ్రీకాంత్ ఎక్కడికి వెళ్ళాలి? కరెంట్ లైబిలిటీస్ అనేది ఏ నెంబర్తో స్టార్ట్ అయిందని చూడాలంటే ఎక్కడికి వెళ్ళాలి? SM12 అనుకుంటా. ఇది ఏ రోజుకి ఆ రోజు చదవాలి, మర్చిపోకూడదు. న్యూ సెషన్ తీసుకుంటున్నాను. OBD4 పొజిషన్ కరెంట్ లైబిలిటీస్ ఏ నెంబర్తో స్టార్ట్ అయింది? 10050 ఈ నెంబర్తో స్టార్ట్ అవుతుంది. క్రియేట్. ఇక్కడ వింగ్ కంపెనీ తీసుకోవాలి. కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్, డొమెస్టిక్ వెండర్. కంట్రోల్ డేటాలోకి వెళ్ళాలి. ఇక్కడ అకౌంట్ కరెన్సీ INR, రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్. ఇక్కడ వెండర్స్ని సెలెక్ట్ చేయాలి. డౌన్ లైన్ ఐటెం డిస్ప్లే. ఇక్కడ 001 క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067. రీకాన్సిలేషన్ అకౌంట్ కాబట్టి G067 తీసుకోవాలి. ఇక్కడ చూడండి, టైప్ ఆఫ్ డిస్క్రిప్షన్ GL అకౌంట్, కంపెనీ కోడ్, మనకి అకౌంట్ గ్రూప్ కరెంట్ లైబిలిటీస్, బ్యాలెన్స్ షీట్లో తీసుకోవాలి. లాంగ్ టెక్స్ట్ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్, తర్వాత కరెన్సీ ఇండియా కాబట్టి INR, రీకాన్ అకౌంట్ టైప్ వెండర్స్, G001 G067 సేవ్ చేయాలి. డొమెస్టిక్ చేసుకున్నామా? ఇప్పుడు ఇంటర్నేషనల్ చేయాలి. కాపీ చేయండి, రైట్ క్లిక్ చేసి జస్ట్ రిమైనింగ్ అంతా సేమ్, జస్ట్ షార్ట్ టెక్స్ట్ లాంగ్ టెక్స్ట్ ఒకటి మార్చాలి. ఇంటర్నేషనల్ వెండర్. రిమైనింగ్ కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ అంతా సేమ్. నెక్స్ట్ వన్ టైం వెండర్. ఇలా డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం మూడింటిని కరెంట్ లైబిలిటీస్లో క్రియేషన్ చేసుకోవాలి. ఓకే ఓకే నెక్స్ట్ వెండర్స్ని క్రియేషన్ చేయాలంటే XK01లోకి వెళ్ళాలి. /n01 ఇలా ఉంటుంది గైస్. వెండర్ యొక్క క్రియేషన్ బాక్స్ ఇలా ఉంటుంది. ఓకే, ఇక్కడ మీరు అకౌంట్ గ్రూప్ ఉంది కదా, Win1 అని ఇవ్వండి, ఎంటర్ ఇవ్వండి. సో ఇక్కడ కంపెనీనా, మిస్టరా, మిస్సా ఏది కాబట్టి అది తీసుకోవచ్చు. కంపెనీ తీసుకుంటున్నా. పర్సన్, మనం ఏ వెండర్ నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేస్తున్నాం, లైక్ ఇక్కడ ప్రియా ట్రేడర్స్ అని ఇస్తున్నాను. స్ట్రీట్ RK నగర్, లేదంటే SR నగర్, మీ చాయిస్. హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ హైదరాబాద్, కంట్రీ ఇండియా, రీజన్ సో తెలంగాణ కాబట్టి 36, ఆంధ్రప్రదేశ్లో 01.
పోస్టల్ కోడ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, ఏమి ఉండేటి ఏమి కావాలంటే అవి మీరు ఇది చేసుకోవచ్చు. ఓకే, ఎంటర్ ఇవ్వండి. ఇవి అవసరం లేదు, ఎంటర్. ఇంకా రియల్ టైంలో మీకు ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ ఈ ప్లేస్లో ఇచ్చుకోవచ్చు. ఇంకా ట్యాక్స్ నెంబరు, ట్యాక్స్ టైప్ నెంబరు, వ్యాట్ రిజిస్ట్రేషన్ నెంబరు, ఇవన్నీ కూడా. అదే మీ బ్యాంక్ డీటెయిల్స్, వెండర్ యొక్క బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా మెన్షన్ చేయాలంటే ఇక్కడ మెన్షన్ చేయొచ్చు. ఎంటర్. కాంటాక్ట్ పర్సన్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వచ్చు. ఎంటర్. ఇక్కడ రీకాన్ అకౌంట్ ఇవ్వాలి. నువ్వు FS00లో క్రియేషన్ చేసావు కదా, అవి ఇడికి వస్తాయి. డ్రాప్ డౌన్ చేస్తే సో ఆ వెండర్ అనేవాడు మన ఇండియా పర్సనా లేదంటే వేరే దేశం పర్సనా అనేది ఉంటుంది. మన ఇండియా అయితే ఇండియా తీసుకోవాలి. షార్ట్ కీ వెండర్ కాబట్టి వెండర్కి సంబంధించిన షార్ట్ కీని సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ 012 క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్. ఇక్కడ మనకి వెండర్కి సంబంధించిన పర్సన్స్ కావచ్చు, మేజర్ వెండర్స్ కావచ్చు, A4 తీసుకోవాలి. ఓకేనా, మేజర్ వెండర్స్ అంటే బిజినెస్కి రిలేటెడ్ అనమాట. ఓకే, ఇంకా రియల్ టైంలో ఇంకా ఏమైనా ఇక్కడ సంబంధించిన అవసరం ఏమైనా ఉంటే అవి ఇక్కడ ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ మళ్ళీ ఒకసారి ఎంట్రీ ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్ 0001. ఓకే, సేవ్ చేయాలి. చూసారా, వెండర్ 505 వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఒక వెండర్ని క్రియేషన్ చేసాం, వేరొక వెండర్ని కూడా క్రియేషన్ చేద్దాం. అంటే ఇప్పుడు కంపెనీ క్రియేషన్ చేసాం, ఇప్పుడు మిస్టర్ క్రియేట్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ ట్రేడర్స్. ఇట్లా మీకు రియల్ టైంలో ఎంతమంది ఉంటే అంతమంది క్రియేషన్ చేయొచ్చు. ఆర్కే నగర్, కడప కాబట్టి ఆంధ్రప్రదేశ్ కాబట్టి 01. మీ మొబైల్ నెంబర్ ఉంటే మొబైల్ నెంబర్ ఇచ్చుకోవచ్చు. ఇట్లా మీ దగ్గర ఎంతమంది వెండర్స్ ఉంటే వాళ్ళ డేటా అంతా ఇదే విధంగా టైప్ చేయాలి. ఎంటర్, ఎంటర్, ఎంటర్. రీకాన్ అకౌంట్ 500 G2212 A4. ఎంటర్ ఇవ్వండి. పేమెంట్ as 0001. సేవ్. సో ఇద్దరిని క్రియేషన్ చేశాను. ఇట్లా 100 మంది ఉంటే 100 మందిని ఇదే విధంగా క్రియేషన్ చేయాలి. సో డొమెస్టిక్ ఉంటారు, ఇంటర్నేషనల్ ఉంటారు, వన్ టైం కూడా ఉంటారు. సేమ్ ఇదే విధంగా చేయాలి. ఓకే, డన్. నెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. అంతకుముందుగా మనము పర్చేజ్ కానీ రా మెటీరియల్ కానీ చేసాము లేదో చూద్దాం. దీంట్లో పర్చేజ్ అడ్మినిస్ట్రేషన్ కాస్ట్లో పర్చేజ్ చేయలేదు, రా మెటీరియల్ అకౌంట్ కూడా చేయలేదు. కాబట్టి ఒకటి రా మెటీరియల్ అకౌంట్ క్రియేషన్ చేస్తున్నాను. పర్చేజ్ ఒకటి, మౌస్తో రైట్ క్లిక్ ఇవ్వండి, కాపీ 4 తీసుకుంటున్నాను. ఇక్కడ పర్చేజ్ అకౌంట్, కాపీ పేస్ట్. ఇంకా రిమైనింగ్ కాపీ చేసాం కాబట్టి కంట్రోల్ డేటాలో క్రియేట్ బ్యాంక్ అడ్రస్లో డిఫాల్ట్గా ఉంటుంది, జస్ట్ డైరెక్ట్గా సేవ్ అయ్యి. ఓకే, తర్వాత పర్చేజ్ అనేది తీసుకోండి, రా మెటీరియల్ అనేది తీసుకోండి, మీ చాయిస్. రా మెటీరియల్ అయితే కరెంట్ అసెట్లో తీసుకోవాలి. మౌస్తో రైట్ క్లిక్ ఇస్తున్నా, కాపీ. సో పీడిఎఫ్ ఒకసారి చూసుకుంటే ఇక్కడ చూడండి, మీరు రా మెటీరియల్
కరెంట్ అసెట్స్. CAST అంటే కరెంట్ అసెట్స్, ఇది అదర్ ఇన్కమ్. ఇది CLPR అంటే కరెంట్ లయబిలిటీస్, రా మెటీరియల్ ఇన్వెంటరీ. ఇక్కడ G001 తీసుకోవచ్చు, లేదంటే G006 అనేది తీసుకోవచ్చు, మెటీరియల్ అకౌంట్ కాబట్టి. సేవ్. ఓకేనా, GLస్ని చేసేసుకున్నాం. ఇప్పుడు డైరెక్ట్గా FB60లోకి వెళ్ళి ఒక పర్చేజ్ ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం. FB60 ఇలా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఎంటర్ వెండర్ ఇన్వాయిస్ కంపెనీ కోడ్ lot 1 అంటే నా ప్రీవియస్ ఎక్స్ కంపెనీ ఉంది, నా ప్రజెంట్ కంపెనీలోకి రావాలి అంటే ఏం చేయాలి, కంపెనీ కోడ్లోకి వెళ్ళి ఈ lot 1 కంపెనీ తీసేసి వింగ్ అని పెడితే నా ప్రజెంట్ కంపెనీ వస్తుంది. కంపెనీ కోడ్లు మార్చుకోవాలంటే ఇక్కడ మార్చుకోవాలి. ఇప్పుడు వచ్చిందా పైన వింగ్ అని, డన్. సో కంపెనీ కోడ్, హోల్డ్, సిమ్యులేట్, పార్క్, ఎడిషన్స్, ఆప్షన్స్ ఇవన్నీ చూపిస్తాయి. బేసిక్ డేటా, పేమెంట్ డీటెయిల్స్, ట్యాక్స్, నోట్స్ అని చూపిస్తుంది. ఇక్కడ మనం క్రియేట్ చేసిన వెండర్స్ ఇక్కడికి వస్తారు. ఎంటర్ ఇవ్వండి. వచ్చారా? ఇద్దరిని క్రియేషన్ చేశాను, ప్రియా ట్రేడర్స్, రామ్ ట్రేడర్స్, వాళ్ళిద్దరు ఇక్కడికి వచ్చారు. ఒకరిని సెలెక్ట్ చేస్తున్నా, డేట్ ఇస్తున్నాను, ఈరోజు డేటు 02/03/2023, రెఫరెన్స్ నెంబర్ వెండర్ 01, పోస్టింగ్ డేట్ కూడా ఈరోజు డేటే ఉండాలి. డాక్యుమెంట్ టైప్ వెండర్ ఇన్వాయిస్, అమౌంట్ ఇస్తున్నాను ఇక్కడ 20,000. ఓకే, మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చి వస్తాను అక్కడికి. FB60 వెండర్ ఇన్వాయిస్, సెలెక్ట్ చేస్తున్నాను, ఎంటర్. పర్చేజ్ అకౌంట్ తీసుకుంటున్నా, డెబిట్ అవుతుంది. ఇక్కడ 20,000 ఇస్తున్నా, వాల్యూ డేట్ టుడే డేట్ ఇస్తున్నా, నెక్స్ట్ పర్చేజ్. బిజినెస్ ఏరియా ఇస్తే ఇవ్వచ్చు, బిజినెస్ ఏరియా నువ్వు ఏమైతే ఇచ్చింటావో అది. బిజినెస్ ఏరియా Win1 ఇచ్చానా? ఐడియా ఉందా బిజినెస్ ఏరియా ఏమి ఇచ్చానో? ఎనీ ఐడియా? ఓకే, లీవ్ ఇట్. ఎంటర్ ఇస్తున్నాను. చూడండి, రూల్స్ ఫర్ పోస్టింగ్ కీ 31 అండ్ యాక్ట్ 10050 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ XAA BG ఫీల్డ్ అంట. ఏదో మిస్టేక్ ఉంది, దీన్ని ఓపెన్ చేస్తున్నాను. ఓకే, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియన్స్, డిఫైన్ పోస్టింగ్ కీ, ఎగ్జిక్యూట్ ఫంక్షన్. ఎక్కడో మిస్టేక్ వస్తుంది. సో ఇవి ఎందుకు వస్తాయంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లో కానీ పోస్టింగ్ కీస్లో కానీ సేమ్ ఉండాలి. దాంట్లో ఒక రకం, దీంట్లో ఒక రకం ఉందంటే ఎర్రర్స్ వస్తాయి. 31 పోస్టింగ్ కీలో ఎర్రర్ వస్తుందంట, 31 పోస్టింగ్ కీలో ఎర్రర్ ఉంది. ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్ళాలి, మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో కూడా వెళ్ళాలి. ఎక్కడుందో చూద్దాం. ఫస్ట్ పోస్టింగ్ కీ వెళ్తున్నా, డైరెక్ట్గా OB41లోకి వెళ్తుంది. ఇలాంటి ఎర్రర్స్ మీకు రావాలి, వస్తేనే మీకు సబ్జెక్ట్ వస్తుంది. 31 ఎక్కడుంది? ఒక్కోసారి టైం టేకింగ్ తీసుకుంటుంది. 31కి ఆపోజిట్లో రివర్సల్ పోస్టింగ్కి 22 ఉంది. ఓకే, ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ని ఓపెన్ చేస్తున్నాను.
జనరల్ డేటా. ఇక్కడ టెక్స్ట్ అనేది ఆప్షనల్లో ఉంది. ఇక్కడ నేను రిక్వైర్లో పెట్టి సేవ్ చేస్తాను. సేవ్ చేశాను. అడిషనల్ అకౌంట్ అసైన్మెంట్ చూద్దాం. దీంట్లో ఏం లేదు. బ్యాక్ మెటీరియల్ మేనేజ్మెంట్లోకి వచ్చాను. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. పేమెంట్ ట్రాన్సాక్షన్స్లో వచ్చాను. సో వాల్యూ డేట్ ఏం అవసరంలో లేదు. వాల్యూ డేట్ రిక్వైర్మెంట్ పెడితే వాల్యూ డేట్ కంపల్సరీ అడుగుతుంది. ఓకే, ఇది రిక్వైర్లో పెట్టాను. చూద్దాం. టెక్స్ట్ వాల్యూ డేట్స్ ఈ రెండు రిక్వైర్లో పెట్టాను. ఓకే, 22లో కూడా వెళ్ళి చూస్తా ఒకసారి. బ్యాక్ ఎండ్లో 22 రివర్స్ ఇన్వాయిస్ చూడండి. అక్కడేమో 31కి 22 ఉంది, 22కి కూడా 31 ఉంది. రివర్స్లో సరిపోయింది. ఇవి కూడా కంపల్సరీగా ఈక్వల్ ఉన్న. ఓకే, టెక్స్ట్ అనేది రిక్వైర్లో ఉంది. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇది కూడా వాల్యూ డేట్ రిక్వైర్లో ఉంది. డన్. ఇక్కడ చూశాను. బ్యాక్ 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 డిఫైన్ పోస్టింగ్లో చూశాను. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్లో కూడా చూస్తా. ఇది డైరెక్ట్గా గ్లోబల్ సెట్టింగ్లోకి వెళ్తుంది. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఏమి ఇచ్చాను ఐడియా ఉందా? ఎనీ ఐడియా? విన్ 1ఏనా? యా, ఓకే. విన్ 1 ఇచ్చాను. ఇది సెలెక్ట్ చేశాను. ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్. ఓకే, సో ఇది ఏ దానికి లింక్ అయి ఉంటుంది సార్ అంటే, మనం జిఎల్స్ FS00 జిఎల్స్ క్రియేషన్ చేసాం కదా. FS దాంట్లో డొమెస్టిక్ వెండర్ అనేది ఏ దానికి ఇచ్చాం మనము? లైక్ G067కి ఇచ్చాం. ఆ G067 ఓపెన్ చేయాలి మీరు. ఇక్కడ రీకాన్సిలేషన్ అకౌంట్ ఇది లింక్ అయి ఉంటుంది జిఎల్స్కి. ఇక్కడ కూడా సేమ్ రిక్వైర్లు ఉన్నాయో చూడాలి. చూడండి, టెక్స్ట్ ఇక్కడ ఆప్షన్లో ఉంది. ఇక్కడ రిక్వైర్లో పెట్టాలి. అంటే రెండు చోట్ల సరి చేసుకోవాలి. సేవ్. పేమెంట్ ట్రాన్సాక్షన్స్. సో ఇక్కడ వాల్యూ డేట్ అనేది రిక్వైర్లో లేదు. బిజినెస్ పార్ట్నర్స్ ఇవన్నీ మనకు అవసరం లేదు. సేవ్. ఓకే, ఇప్పుడు వెళ్ళి చూద్దాం. బ్యాక్ 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 ఒకసారి బ్యాక్ వచ్చి రిఫ్రెష్ చేద్దాం. B60 ఎంటర్ ఇస్తున్నా. ఓకే, రూల్స్ ఫర్ పోస్టింగ్కి 31. ఓకే, ఎలాంటి రిమార్క్ రాలేదు. ఒకసారి చూద్దాం. సప్రెస్లో పెడుతున్నాను టెక్స్ట్. సప్రెస్లో పెట్టాను. పేమెంట్ ట్రాన్సాక్షన్లో కూడా వాల్యూ డేట్ అనేది సప్రెస్లో పెట్టాను. 22లో కూడా సప్రెస్లో పెడతా. చూడండి, ఆ ఎర్రర్ ఏంటనే కనుక్కోవాలంటే ఎగ్జాక్ట్గా మనం కనిపెట్టలేం. చెక్ చేయాలి ఎందుకు ఎర్రర్ వచ్చింది. బ్యాక్ బ్యాక్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా చెక్ చేయాలి.
బ్యాక్ వచ్చి మళ్ళీ రిఫ్రెష్ చేయాలి. FB60 ఒకసారి ఏదైనా మనం అప్డేట్ చేసామంటే కంపల్సరీగా మార్చాలి. ఒకసారి పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఒకసారి టిక్ మార్క్ పెట్టుకోవాలి. చూడండి, ఇలా టైం టేకింగ్ 100% తీసుకుంటుంది. ఎర్రర్స్ ఏదైనా వచ్చిందంటే అది వస్తే OB41 పోస్టింగ్ కీస్లోనే వస్తాయి, లేదంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్లోనే వస్తాయి. ఈ రెండిట్లోనే మీకు ఎర్రర్స్ వస్తాయి. ఓకే, వాటిని మీరు బాగా అబ్జర్వ్ చేయాలి. ఎక్కడ ఎర్రర్స్ వస్తున్నాయి అనేది 100% మీరు ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయాలి. ఓకే.